నాకు చేను పంచిందనే ఎక్కడన్నారా ఎట్లా పంచేది ఏది రకం పంచేయాలా మళ్ళీ అంటే చదువు రాలేదు 2 రూపాయలు ఇచ్చింటే ఇంటికి వచ్చిన 5 వరలు కొడతా అంటే సంఖ్య నాకిచ్చి చదువు నంపిస్తువే అట్లా తప్పుడు చదువు కోరా అని బుద్ధిమంతుడి కారా అంటే పోరం పోగకి చదువు లేకున్నట్టు చేసుకుంటే నీ బతికే నాశనం చేసుకుంటావు కదరా మళ్ళీ పంచినాయన భూమి పంచినాయనంటే ఎట్లా వస్తుందిరా భూమి నాకు ఎక్కడన్నారు కావాలా నేనా నాకేం ఎక్కడున్నారా వానికి ఎకరా రే ఉండేదే 2.5 ఎకరాలు అట్లా అది నీకు ఎకరా అన్నారా వానికి ఎకరా అన్నారా అంటే కొన్నిటి వస్తుందిరా సమానంగా పంచుతారా కానీ ఇప్పుడు పంచును కానీ తిరాలి భూమి మేము ఎట్లా బతకాలా ఏరా ఆనే కావాలా ఆనే కావాలంటే ఎట్లయితుందిరా రెక్కలు కసుకుని బతకని రా అంటే నా మీద పడుతున్నారు కదా ఈ తాత సంపాదించింది ఏం 2.5 ఎకరాలు రా అది నాకు ఆధారం లేకపోతే ఎట్లా మీరు పంచండి ఎట్లా కాదులే ఇప్పుడు ఆడోళ్ళు చేస్తారా ప్రతి ఓటు మిషన్ వచ్చింది నువ్వు ఏదన్నా చేసుకో మిషన్లు వచ్చినాయి మీ చేతిలో పవర్ లేదు కదరా పవర్ ఉంటే ఆడోళ్ళు అడిగిపోతారా పవర్ లేదురా పవర్ చూపించాలి బతికించాలంటే పవర్ చూపించాలి చిన్నాలంటే పెళ్ళంని కట్టి తిట్లు పెట్టుకోవాలరా ఉండాలి పెళ్ళాలు ఉండారు అందరూ ఉండారు అన్ని చేస్తున్నాం గానీ వచ్చి పొచ్చట లేదు నా తదవంతం నేను పంచరా నా తదవంతం పంచి అయిన తర్వాత మీరు పంచుకోండిరా నేను పంచును అప్పుడు ఇట్లయితే ఏమో మనకి సేల్ పంచినీడు ఫస్ట్ ఏమన్నా వేసేద్దాం చేస్తావు రెక్కలు కష్టం ఇంత అర్థమని మరి ఆ కొడుకులుగా పుట్టి నన్ను కాపాడేవాడు ఎవరు నా అని చెప్పండి రా కాదని ఏమని ఊరు కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడుతున్నారు ఏమైంది మా భూమి కావాలని కొట్లాడుతున్నాము మా నాయనతో మేము ఎట్లాడుతుంటే అన్నదమ్ములు నువ్వే మధ్యలో వచ్చి ఎవరం నీదే అవునా చెప్తారు ఏంటి కొడతా అట్లా కొట్లాడరాదు అట్లా పనికి రాదు మరి అంతంత లావు కడుపులు ఉన్నాయని పుట్టించినావు నువ్వు భూమికి జ్ఞానం లేవు అంత నాయలు పుట్టించినావు ఇంకా నాలు అడుగుతారు మళ్ళీ కడుపు లావుంది లావు బలంగా ఉన్నారు చేసుకొని తిన్నాను అని చెప్తున్నాను రెక్కల ముక్కలు అక్కడ చేసుకొని తిన్నానని చెప్తాను చేసుకొని తిన నా మీద పడితే ఎట్లయా నాకేమో 30 ఎకరాల భూమి ఇచ్చినాడు 2.5 ఎకరాల కింద ఆదిగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారే వీళ్ళు కొడుకులేనా నాయలు అంత లాభం ఉన్నారు ఆ కడుపులు పెట్టుకుని ఆపొద్దు ఒంగి ఆ నాయలు వ్యవసాయం చేసాక అవుతుంది పిల్లలు పంచి అనాలు కొట్టారు కొట్టి చంపారు నిన్నే లటుకునేదే నోట్ అయిపోతే ఏం చేస్తావు ఇప్పుడే పంచుకున్నాక అన్నం పెట్టరు రేపొద్దు నేను పైన తీసుకోండి 2 ఎకరాలు చెప్తాను కదా వాళ్ళకి ఉన్నోళ్ళు కొట్లాట పెట్టేది పెద్ద సరే నేను చెప్తాను సరే ఎవరు పట్టుకోమరా పట్టుకోమని నా కొడుకులే మీరు మీ నాయన చూసాక దారం పోగు ఉన్నట్టున్నాడు మీరు చూసా పందొక్కలు కొట్లాడుతున్నట్లే పందికొక్కలు కూడా కొట్లాడు అంత అధ్వానంగా కాదు మా నాయన ఆశ పంచాడు అంటే మళ్ళీ మేమేం చేయాలా మీరేం చేయాలి చేసుకొని తినాలి బాయ్ ఆ మంచి అనంతరం మీకు వస్తుంది ఇక మంచి బతుకున్నప్పుడు ఏమైనా కోసుకొని తింటారులే మీరు రోపించుకుంటున్నాడు ఏదో నాకు 1 ఎకరన్నర ఇచ్చి వాడికి 1 ఎకరన్నర ఇస్తే యాదో పని మేము బతుకుంటాం నీకు 1 ఎకరన్నర నీకు 1 ఎకరన్నర అంటే ఆయనకు ఉండేది 2.5 ఎకరాలు ఇంకొక 1/2 ఎకరా ఏముందని ఏమన్నా వేసుకొని రావాలి అగవసముకినా నేను బాగా చూసుకుంటున్నాను ఓ రమేష్ చూడి నాని కథలే వాళ్ళిద్దరికి నీ కొడుకులిద్దరికి బాగా గడ్డి పెట్టినామ్మా ఇంకా అన్నయ్యని ఎవరు తడుచుకోరు నువ్వు పో ఇంటి పోయి మరసంగా ఉండు వాళ్ళతో మళ్ళీ గీసలాడొద్దు నువ్వు నీ మంచిగా కావాలా పో కాసింత లేడు వీడు అంత ఊరు దారం పోతున్న నాయల్ని 2 పుట్టించినాడు వీడప్ప నాయలు కొట్లాడి చేస్తారు దేవుడు ఇచ్చినాడు బలము బాగా మేపినాడు ఆ పిల్లలు కూడా మా తండ్రులకే చూసుకోవాలి వాళ్ళు గాని ఇట్లా చేయరాదు ఓ రమేష్ అను నా సైన్ ఉండి కదా వచ్చేటప్పుడు ఊరి నీ పాసుకొని చూడనే చూడు ఎట్లా గుంపులో ఎట్లా లేపనా మనకు లచ్చలే ఇంకా మన జీవితం మారిపోతుంది ఇంక ఇప్పటి నుంచి మన ఎవరు పట్ట వాళ్ళారపా పెన్లాం పిల్లలు బాగా సాక్కుంటామా ఉంటది ఇంకా నాన్న భూమి మంచిడు మన బతుకులు ఎట్లా ఎవడన్నా వచ్చిండ్రా
అడుగుదాం పాపా. కాదు కాదా నీ అక్క ఇనాల సంగతి ఉంటదా పో రమేష్ అన్న. మరి చూస్తాం పా, ఏమో అడిగి చూస్తాము. అది కాదంటే దాని పని తర్వాత చూస్తాం. లేదా 5.5 తులాలు బంగారయా? నీ పాస్ ఇంతలా ఉండలే, నేను కానీ చూసినాను. చూడు ఇనాయన లే మర్యాద మా చైన్ ఎవడు కొట్టేసి మీ మీద వెళ్ళిపోతుంటే ఏం మా మీద పడ్డారు మీరంతా. రమేష్ అన్న ఈ నా కొడుకులు ఇట్లా ఇండ్రు నువ్వు చెక్ చెప్తా చెక్ చేస్తాం. చూస్తామండి యాడ్ తాగిందో ఇప్పుడు బయట పడుతుంది. బొడ్లో చూడు బొడ్లో ఉండే అది గొప్ప అప్పుడు నా అంగలాక చెప్పిన నీ పాసు కొలిచా ఏమో. రమేష్ అన్న ఇట్లా కాదు ఈ నా కొడుకుల్ని ఇంకొకసారి చూడు. ఏదో పొరపాటు చేసినామా, ఏదో మా నాన్న భూమి మంచిలేదని ఏదో కర్మచారికి తీసుకున్నాము. నువ్వు పెద్ద చెప్తాను నా కొడుకులు. రమేష్ అన్న ఈ అప్ప కొడుకులు చేసిన ఘనకారం ఏందో సొప్ప ఈ అప్పకి ఏడు చెప్తా ఈ బుద్ధి లేని పెద్ద మనిషికి. పాస్ కొలిచే ఈ తండ్రి కొడుకు కొట్లాడుతుంటే ఈ చైన్ కొట్టేసినారే. ఇప్పుడు అవునప్ప పోనే నీ సెల్ తీసుకొని పోతా, నీకు బాధ లేదా చెప్పు? బాధ ఉంటది రమేష్ అన్న. మరి నీ కొడుకులు ఇంతలా చూడు అంతలా చైన్ కొట్టేసుకుని వెళ్ళిపోతే ఎవరిని బాధిత? ఇడిపించుకున్న వాళ్ళకి ఇదేనా మర్యాద మీరు చేసే పనిలో? నా కొడుకులు బుద్ధిమంతులయ్యా. బుద్ధిమంతులైతే ఏంటి చేసినారు? అట్లా పంచాయతీ నా తన్ని అన్నారు కానీ బుద్ధిమంతులు అంటే రమేష్ అన్న ఈ కొడుకులు బుద్ధిమంతులు, మనం ఏం బుద్ధి లేని నా కొడుకులా? ఇడిపించేకి వచ్చిన తప్పు ఇదంతా. రమేష్ అన్న ఈ అప్పు కొంచెం మంది పూజ ఏమన్నా చేద్దాం పట్ట. అసలు అసలు ఏరే కనిపించడం అనుకో తుప్పుడు తీస్తా. కాదు రమేష్ అన్న మీరు మనకేందా ఈ పంచాయతీ పాపం పుణ్యం ఉంటది కదా, అట్లా ఇట్లా చేసేది వ్యవహారం. వీళ్ళ వాసన కూడా మనం చూడకూడదు. వంగి వ్యవసాయం చేయాలి. చూసా నా కొడుకులు ఉత్తములు, ఉత్తమ సంసారులు. ఏమన్నా చికెన్ బంక్ పెట్టిండ్రా? ఏంది పెడతారు లేకుంటే పిల్లలు ఇట్లా ఫ్రెండ్స్ మేమైతే ఈడ తోటలోకి వచ్చినాము, చిన్న మిరపకాయల తోటలోకి వీడియో తీయడానికి. అన్న వాళ్ళదే ఇది సేన. తర్వాత వీళ్ళిద్దరు కూడా వచ్చి మేము చేస్తామన్నారు. సర్లేండి అబ్బా చెప్పండి అంటే కొంచెం మానే చంపినారు యాక్టింగ్. ఏమన్నా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి, మా దాంట్లో తీసుకుంటామా సరేనా? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి, నవ్వండి, సంతోషంగా ఉండండి. మీ వీరా. హాయ్ చెప్పు. చాలు.